సూపర్ హిట్ అవుతుంది పక్క. ఘాటి అని చెప్పి పెద్ద లాఠీ పెట్టారన్న. టు బి ఫ్రాంక్ అసలు ఎక్కలేదు. ఎక్కడ ఒక 5-10 మినిట్స్ కూడా ఎక్కడ ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఓన్లీ ఓపెనింగ్ సీన్ ఒకటి ఒక 5-10 మినిట్స్ చాలా బాగుంది అనిపించింది. కానీ బట్ ఎందుకో ఓవరాల్గా మూవ్ చేసేటప్పుడు ఎక్కడ ఒక కంటిన్యూస్గా ఒక 10 మినిట్స్ ఎక్కడ గ్రిప్పింగ్ అనిపించలేదు. ఓన్లీ సెకండ్ హాఫ్లో యాక్షన్ బ్లాక్స్ వరకు కొంచెం బాగున్నాయి కానీ ఇంకెక్కడ అంత ఇంట్రెస్టింగ్ ఇది స్టోరీ అయితే లేదు. ఇప్పుడు కృషి గారు హరిహర వీరమల్ల నుంచి బయటకు వచ్చి మరి సినిమా చేశారంటే ఇందులో ఎంతో కొంత కంటెంట్ ఉంటుంది కానీ ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆ కంటెంట్ ఎక్కడ రీచ్ అవ్వలేదు. ఆయన మార్క్ ఎక్కడ కనిపించలేదు. ఓన్లీ ఎక్కడెక్కడ 1-2 డైలాగ్స్ వరకు బాగున్నాయి కానీ ఇంకెక్కడ కూడా ఒక క్రిష్ మార్క్ ఇది కానీ లేదంటే ఆయన ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఆ రేంజ్ ఎలివేషన్స్ కానీ ఎక్కడ పడలేదు. దీనికంటే కొండవాళ్ళం చాలా బెటర్ అనిపించింది. చెప్పుకోవడం ఎన్నో చెప్పుకుంటారు, కాటరమ్మ పుష్ప అని చెప్పుకుంటారు కానీ టు బి ఫ్రాంక్ ఓపెన్గా మాట్లాడుకోవాలంటే అసలు వాటి కంపారిజన్ కాదు కదా. అసలు ఇది అనుష్క గారి సినిమాని మర్చిపోవడం చాలా బెటర్. ఎందుకంటే లేదు ఆవిడ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, దానివల్ల కాదు. కానీ ఇప్పుడు అలాంటి కృషి గారు చేశారు కదా, అస్సలు కంపేర్ చేయదు. అలాంటి ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటే మాత్రం ఫస్ట్ 5 మినిట్స్కి బయటకు వచ్చేస్తారు. అసలు ఎందుకో కృషి గారి మార్క్ అదైతే కాదు. అనుష్క గారిని పక్కన పెట్టుకుంటే ఇది కంప్లీట్గా కృషి గారు ఫెయిల్యూర్. ఇలాంటి వాటిని జనాలు చాలా తక్కువ ఆదరిస్తారు. ఇలాంటి మాస్ మూవీస్ చాలా తక్కువ ఆదరిస్తారు. అలాంటిలో కంటెంట్ లేకపోతే అసలు చూడండి. కావాలంటే చూడండి 1 వీక్లో కంప్లీట్గా షార్ట్ అవుట్ వెళ్ళిపోతుంది. అసలు కంప్లీట్గా లేదు, చాలా బోరింగ్ అనిపించింది. ఎక్కడ ఒక 5-10 మినిట్స్ కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నెక్స్ట్ సీన్ ఏమవుతుందో ఒక క్యూరియాసిటీ లేదు. సెకండ్ హాఫ్లో ఒక మంచి డ్రామా లేదు. సెకండ్ హాఫ్లో యాక్షన్ బాక్స్ బాగున్నాయి కానీ దేనికి ఒక కనెక్టివిటీ కానీ ఇలా ఏం లేకుండా ఏదో తీసామంటే తీసాం, ఒక సూపర్ లేడీస్ సూపర్ పెట్టామని అది పెట్టారు తప్ప ఎక్కడ ఇంట్రెస్టింగ్ అయితే లేదు సినిమా. పార్ట్ 1 ఎక్కువ అన్న, పార్ట్ 2 వల్ల అంటే 2 ఇవ్వచ్చు అన్న. అది కూడా సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీక్వెన్స్ ఉంటాయి, సినిమాటోగ్రఫీ కానీ లేదంటే ఒక హిల్స్ చూపించడం కానీ వాటి వరకు బాగున్నాయి కానీ కంటెంట్ అయితే లేదు. కంటెంట్ ఇంకొంచెం మంచిగా తీసుకుంటే మంచి మీరు అన్నట్టు పుష్ప కేజీఆర్ ఆ రేంజ్లో కాకపోయినా సరే కొంచెం వాటి వరకు మ్యాచ్ అయ్యేది కానీ కంప్లీట్గా అయితే లేదు. పోయా ఇప్పుడే ఘాటి సినిమా చూసి వచ్చాను పోయా. అలా నా జీవితం